పూరి చూసారా ఎంత బాగా పొంగుతుందో. మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, పూరి చక్కగా పొంగుతుంది. ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో 1.5 కప్ గోధుమ పిండి వేయండి. దీంట్లోనే మీ టేస్ట్ తగినంత సాల్ట్, 1 స్పూన్ షుగర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి పిండి మొత్తానికి బాగా పట్టించండి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండి ముద్దని మరీ టైట్ గా కాకుండా అలానే బాగా లూజ్ గా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేయండి. పిండి ముద్ద డ్రై అవ్వకుండా ఉండడానికి పైనుంచి ఒక తడి క్లాత్ ని కప్పండి. హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి తీసుకోండి. గోధుమ పిండి డస్ట్ చేసి చపాతీ కర్రతోటి రౌండ్ గా రోల్ చేయండి. పిండి రోల్ చేసే థిక్నెస్ లో కూడా పూరి పొంగడం అనేది డిపెండ్స్ అయి ఉంటుంది. మరీ సన్నగా రోల్ చేయకూడదు, అలానే చాలా మందంగా కూడా రోల్ చేయకూడదు. కరెక్ట్ గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న థిక్నెస్ లో రోల్ చేసుకోవాలి. వేడివేడిగా మరుగుతున్న ఆయిల్ లో పూరి వేసి ఇలా తడుతూ ఫ్రై చేస్తే పూరి చక్కగా పొంగుతుంది. చూసారా పూరి ఎంత బాగా పొంగిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.